కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఇంకా తేలలేదు. ఎలిమినేషన్ రౌండ్లు ఉత్కంఠ రేపుతున్నాయి. 53, 54వ అభ్యర్థుల ఎలిమినేషన్ కొనసాగుతోంది. 53వ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు, 54వ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. వీరిద్దరి ఎలిమినేషన్ ప్రక్రియతో అభ్యర్థి విజయం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంజిరెడ్డికి మొత్తం 77,851 ఓట్లు, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 72,038 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,679 ఓట్లు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించి అయితే కౌంటింగ్ అయితే ప్రక్రియలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇటు ఫలితాలు ఎవరి వైపు వస్తాయంటే కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరీంనగర్ కు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్యేలో ఎవరు గెలుస్తారు, ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. ఇద్దరి మధ్య కూడా వ్యత్యాసం మాత్రము 4,000కు పైచికి మాత్రమే, దాదాపు సుమారు 5,000 మాత్రమే లీడ్ అయితే మొదటి నుంచి కూడా అదే దఫలా కొనసాగుతూ వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో మాత్రం 52 అభ్యర్థి ఎలిమినేషన్ అయిన తర్వాత మాత్రం అంజిరెడ్డికి బీజేపీ అభ్యర్థి 72,851, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అతనికి 72,038తో పాటు ప్రసన్న కృష్ణకు 63,679 ఓట్లు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీని మొత్తానికి ఇప్పుడు 53, 54 అభ్యర్థులకి ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో మాత్రం 53వ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు కూడా ఎలిమినేట్ అయినట్టు కూడా మనకైతే తాజా సమాచారం అయితే అందింది. ఇందులో బీజేపీ లీడ్ అయితే 4,991 ఉన్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందింది. అధికారులు చెప్పిన ప్రకారం 52 ఉన్నప్పుడే మన దాదాపు సమాచారం అయితే మనకు 53 మంది ఎలిమినేషన్ అయితే పూర్తయినట్టు కూడా స్పష్టమైన సమాచారం అయితే అందింది. ఇందులో బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డికి 78,635, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మాత్రం 73,644, బీఎస్పీ అభ్యర్థికి 63,404 ఓట్లు అయితే వచ్చాయి. ఇందులో లీడ్ అయితే 4,991 అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు అయితే ఎప్పుడు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ లీడ్ అనేది సుమారు 5,000 నుంచే కొనసాగుతూ వస్తుంది. బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి అదే విధంగా దాదాపు కొనసాగుతూనే వస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించే క్రమంలో 16,000 దాదాపు సుమారు 16,784 ఓట్లు కూడా ఎవరైతే 53 ఎలిమినేట్ అయినా వాళ్ళకు పూర్తి స్థాయిలో లెక్క పెట్టినప్పటికీ కూడా ఇద్దరి మధ్య మాత్రం వ్యత్యాసం గదే 5,000 ఉన్నట్టు కూడా మనకు స్పష్టం అవుతుంది. ఈ ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన 60,419 ఓట్లు అయితే ఇప్పుడు లెక్క పెట్టే పనిలో ఉన్నారు. ఇందులో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయో వారు అయితే గెలుపు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ప్రసన్న హరికృష్ణకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లు అధికంగా ఏ పార్టీకి పడతాయనేది మాత్రం సందిగ్ధంగా నెలకొంది. ఇందులో మనకు వచ్చిన సమాచారం మేరకు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎక్కువ మటుకు ప్రాధాన్యత కాంగ్రెస్ అభ్యర్థికి ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందిన నేపథ్యంలో ఇటు ఆధిక్యం అనేది 5,000 ఉన్న నేపథ్యంలో సేమ్ లీడ్ తో కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రౌండ్స్ పూర్తి స్థాయిలో మాత్రం కౌంటింగ్ ఏదైతే రెండో ప్రాధాన్యత ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా దాదాపు ఎవరికి గెలిచినప్పటికీ కూడా దాదాపు సుమారు 500 వరకు మాత్రమే లీడ్ అయితే కొనసాగే అవకాశం అయితే ఉందని కూడా మనకు సమాచారం అయితే అందింది. అంటే గోపి ఇప్పుడు కౌంటింగ్ స్టార్టింగ్ నుంచి చూస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. కానీ సెకండ్ ప్రియారిటీకి వచ్చేసరికి నరేందర్ రెడ్డి పోటీలోకి వస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? స్పందన అయితే మొదటి రౌండ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా మనం మొదటిగా చూసినప్పుడు బీజేపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుండి 5వ రౌండ్ వరకు మాత్రమే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అయితే లీడ్ లో కొనసాగారు.
7,500 లీడుకు వచ్చిన అంజిరెడ్డి మాత్రం 6వ రౌండ్ నుంచి తగ్గుముఖం వచ్చి నరేందర్ రెడ్డికి మాత్రం లీడ్ అనేది పెరుగుకుంటూ అయితే వచ్చింది. ఆ పూర్తి స్థాయిలో లీడ్ అనేది దాదాపు 5,000 వరకు వచ్చిన నేపథ్యంలో 10వ రౌండ్ లో వచ్చేసరికి మళ్ళీ బీజేపీ అనేది మళ్ళీ లీడ్ లోకి రావడంతో మాత్రం 5,000 నుంచే లీడ్ అనేది కొనసాగుతుంది. ఇటు రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చేసరికి కూడా 5,500 ఉన్న అంజిరెడ్డి లీడ్ అనేది 4,991 అయితే పడిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో నరేందర్ రెడ్డి కూడా కొంతమేర ఎక్కువ వచ్చినట్టు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా ఎక్కువ వచ్చినట్టు కూడా స్పష్టం అవుతుంది. మనకి ఇప్పుడే అందిన సమాచారం మేరకు మాత్రం ఇటు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా ఇటు తెలంగాణ వ్యవహారాలు ఇచ్చిన మీనాక్షి కూడా ప్రస్తుత కరీంనగర్ సంబంధించిన పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ పదవి నరేందర్ రెడ్డి గెలుస్తుండు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాత్రం చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో నరేందర్ రెడ్డికి ఇటు కొన్ని జిల్లాలపై రెండో ప్రాధాన్యత చోట్ల అయితే వేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అదే విధంగా పూర్తి స్థాయిలో మాత్రం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థితో పాటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అనే పోటీ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం దాదాపు 500 లీడ్ తోటి ఎవరు గెలిచినప్పటికీ కూడా 500 నుంచి లీడ్ మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కోటా ఓట్లు మాత్రం 1,11,672 మార్క్ ఎవరైతే మొదట దాంతో వారైతే ఖచ్చితంగా విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కనుక ఇటు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడతాయన్నది మాత్రం మరికొద్ది గంటల్లో తేలినట్టు కూడా తెలుస్తుంది. స్పందన.